మా అందమైన జీవితంకు స్వాగతం, సుస్వాగతం. సో, మేమివాళ రెడీ అయిపోయి ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. ఒక చిన్న మొక్కుంది. పెనగంచిపూలు అనే ఊరిలో శ్రీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళి పాలు పొంగళ్ళు చేసుకుందాం అనుకున్నాము. అండ్ అలాగే కోడిని కోసి కూడా అమ్మవారికి చూపిచ్చాలి అనుకున్నాము. అండ్ దీనికోసమే మేము మార్నింగ్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఆ గుడి దగ్గరికి మా అమ్మమ్మ ఫ్యామిలీ వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు గూడా వస్తున్నారు. సో, ఇవాల్టి వ్లాగ్ ఇదేనండి. స్టే ట్యూన్డ్. సో, ఇంక ఇంట్లో మార్నింగ్ లేచి చక్కగా పూజ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడికి వచ్చేసాం కూడా. మేము డైరెక్ట్‌గా పెనగంచిప్రూల్ వెళ్ళిపోయాము. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం అని కనపడుతుంది చూసారా? పెనగంచిప్రూల్‌లో చాలా ఫేమస్ అయిన తిరుపతమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. అండ్ ఇది ముల్లపాడు అనే గ్రామంకు దగ్గరలో ఉంటుంది. నందిగామకు కూడా దగ్గరలో ఉంటుంది. బస్‌లో వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్‌గా గుడి దగ్గరికి వెళ్ళి ఆగొచ్చు. అయితే ఈ గుడిలో శ్రీ తిరుపతమ్మ తల్లి అమ్మవారితో పాటు గోపయ్య స్వామి కూడా మనకు దర్శనమిస్తారు. సో, మేము ఇంకా కార్‌లో అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అంతా సామాన్లు దించేసుకున్నాము. అయితే పాలు పొంగళ్ళకు ప్రత్యేకంగా కొన్ని రూమ్స్ అనేవైతే ఉంటాయి. కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళు అక్కడైనా చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక రూమ్స్‌లో చిన్న చిన్న స్టవ్స్ ఇచ్చి గ్యాస్ బండలు ఇస్తారు. సో, అక్కడైనా చేసుకోవచ్చు. మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇలాంటి రూమ్స్‌లోనే పాలు పొంగించడం అనేది చేస్తున్నాము. సో, ఈ ఇయర్ కూడా ఇక్కడే పాలు పొంగిస్తున్నాము. అండ్ మా అమ్మ అండ్ అత్త ఇద్దరూ కలిసి పొంగిస్తున్నారు. సో, ఇక్కడ పాలు పొంగిపోయాయి కదా! అండ్ కుషితాకి ఈ అమ్మవారి గుడిలో మొక్కివ్వాలని మామయ్య వాళ్ళు అనుకున్నారు. సో, అందుకని కుషితాని ఇవాళ పిలక వేసి చాలా క్యూట్‌గా రెడీ చేసింది మా అత్త. చూస్తున్నారు కదా! చాలా క్యూట్‌గా ఉంది. అండ్ కుషిత మొక్కివ్వడం అయిపోయిన తర్వాత చరిత, కుషిత వాళ్ళ అక్క, నేను గుండు చేయించుకుంటానని చెప్పి ఏడుస్తుంది. అసలు చూసారా చెల్లికి గుండు చేయించారు. నాకు కూడా గుండు కావాలని చెప్పి. చాలా కామెడీగా అనిపించింది అప్పుడు. నాకు గుండు కావాలి, నేను చేయించుకుంటాను అని చెప్పి ఏడుస్తుంది. అండ్ వాళ్ళ అక్క ఒక పక్కన ఏడుస్తుంటే కుషిత వచ్చేసి మేము అమ్మవారికి కోద్దామనుకున్న కోడిని తీసుకొస్తే ఆ కోడితో కూర్చొని ఆడుకుంటూ ఉంది. అస్సలు భయమే లేకుండా కోడి నోటిలోనే వేలు పెడుతూ ఆడుకుంటుంది చూడండి. అండ్ ఇక్కడ పాలు పొంగించడం, పరమాన్నం చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. తల మీద అమ్మవారికి చేసిన పొంగళ్ళు పెట్టుకొని గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం చూపించాలి. అండ్ కొబ్బరికాయ, జాకెట్ ముక్క, అగరబత్తి ప్యాకెట్ అనేది కూడా పొంగళ్ళ పైన పెట్టుకొని తిరుగుతారు. ఇక్కడ మేము తీసుకెళ్తున్న కోడుల్ని కూడా ఇప్పుడే ఆ కోడ్లకి పసుపు రాశారు. అంటే పసుపు బొట్టు పెట్టి కుంకుమ పెట్టారు. మేము లాస్ట్ సండే గుడికి వెళ్ళి పొంగళ్ళైతే చేసుకున్నాము. సండే రోజు మాత్రం ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకోవడం కోసం చాలామంది జనాలు, అమ్మవారి భక్తులు వస్తూ ఉంటారు. సండే రోజు కంప్లీట్‌గా రష్‌గా ఉంటుంది. అలాగే శుక్రవారాల్లో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా సండేస్ రోజు మాత్రం పొంగళ్ళు ఎక్కువగా చేస్తారు. అందుట్లో ఇది ఆషాఢ మాసం కావడంతో అందరూ బోనాలు చేసుకోవాలని పొంగళ్ళను చేస్తూ ఉంటారు. గుడి మొత్తం చాలా పెద్దదిగా బాగుంటుంది. ఈ అమ్మవారి చరిత్ర ఎంతో బావుంటుంది. అండ్ ఈ గుడి చుట్టూతా ఒక రౌండ్ వేస్తామని చెప్పాం కదా! సో, ఇలాగ బయట ప్రదక్షిణ చేయాలి. అండ్ గుడిలోకి స్ట్రిక్ట్‌లీ ఫోన్స్ అనేవి అస్సలు అలౌ కాదు. ఇది ఎప్పటినుంచో ఉన్న రూల్. అండ్ ఇక్కడ మేమందరం ఒక ప్రదక్షిణ వేసి లోపలికి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ. అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో డప్పుల సౌండ్ వినపడుతుంది కదా! భక్తులు పొంగళ్ళు చేసినప్పుడు, ప్రదక్షిణ చేసినప్పుడు కూడా డప్పులు కొట్టించుకుంటూ ఉంటారనమాట.
కుషిత ఈసారి ఎక్కడ వీడియో తీస్తున్నా హాయ్ చెప్పమంటే చక్కగా చెప్తుంది. అసలు చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. like a wildfire. Never the same. అండ్ ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. దర్శనం చేసుకునేటప్పుడు గర్భ గుడిలోకి వెళ్ళాము. అండ్ అక్కడ అమ్మవారికి ప్రసాదం చూపించాము. అలాగే బయటికి వచ్చేటప్పుడు ప్రసాదం పంచే చోటే పాలు పొంగిచ్చిన వాళ్ళ దగ్గర కొంచెం పరమాన్నం అయితే తీసుకొని వేరే జనాలకి ప్రసాదంగా పంచుతూ ఉంటారు. అండ్ అక్కడ పాలు పొంగిచ్చాము కాబట్టి కొంచెం ప్రసాదం ఇచ్చాము. అండ్ ఇక్కడ కోళ్ళని తీసుకెళ్తున్నారనమాట. ఆ కోళ్ళని తీసుకెళ్ళేటప్పుడు అమ్మవారికి చూపించిన నైవేద్యం కొంచెం వాటికి పెడతారు. అండ్ ఇంకా మేము గుడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. పాలు పొంగించేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ కోళ్ళని తీసుకువెళ్ళి కూర వండుకొని తింటామన్నమాట. సో ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. మేము మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. పూజ అండ్ పొంగళ్ళు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. పాలు పొంగించాలనుకున్న కోడిని ఇవ్వాలనుకున్నా సరే గుడి బయటనే అన్నీ లభిస్తాయి అన్నమాట. అమ్మవారి పూజకి సంబంధించినవన్నీ. Whatever the plan, I know I'm holding the best. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత తలా ఒకళ్ళు ఒక్కో పని మొదలు పెట్టారు. అండ్ ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఒక్కొక్క ప్లేస్లో ఉంటూ తెగ హడావిడి చేసేస్తూ ఉన్నారు. ఫైనల్లీ గుడి దగ్గర పని అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు వండుకొని తినడమే. సరే ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత అందరూ ఒక్కో చోట కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. మా కుషిత అండ్ చరిత ఇప్పుడే తింటున్నారు. Out of my head. I know you always understand. Bring me into golden sunlight. If I'm the సో ఇంకా మళ్ళీ మేము సాయంత్రం కల్లా మా ఇంటికి రిటర్న్ అవ్వడానికి బయలుదేరి వస్తున్నాము. సో ఫైనల్లీ గైస్ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇవాళ పెనగించిపూలు వెళ్ళాము, పాలు పొంగళ్ళు చేసుకున్నాము. చిన్న మొక్క అనేది ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇవాళ వీడియో ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మా అందమైన జీవితం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. with you, and I will get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Oh